చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బీహార్ నుంచి తరిమి కొడితే పీకే ఇక్కడికొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. పీకే గతంలో తమ దగ్గర పనిచేశారన్న బొత్స ఆయన మాటలు వింటే ఎప్పుడో మునిగిపోయేవాళ్లమన్నారు. ఏం తెలుసు ప్రశాంత్, నువ్వు అర్థం అవట్లేదు. మేనేజ్మెంట్ తప్ప నువ్వు మా దగ్గర పనిచేసిన 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు మాకు తెలుసుగా. మాకు ఎలాంటి ఐడియాలు ఇచ్చావు, నీ ఐడియాలని 100% అవలంబిస్తే ఎప్పుడైపోతాం. మాకు కూడా విజన్ ఉంది కాబట్టి, మాకు ఆలోచన విధానం ఉంది కాబట్టి, అందుకే 2సారి వచ్చినా బాబు నీకు సెలవు, నమస్కారం బాబు, బై బై సీ అని చెప్పాం. మేము చెప్తే కదా నువ్వు అక్కడికి వెళ్ళావు, మాకు అక్కలేదు అనుకుంటేనే. చంద్రబాబు నాయుడు ఆలోచన అమరావతి, తోపుడి, సామాజిక బలోపేతం, ఇది ఆయన ఆలోచన. దానికి తగ్గట్టు అధికారులు వచ్చి దానికి తగ్గట్టు 1,20,000 కోట్లకి ఇచ్చి ఒక ప్రణాళిక తయారు చేసి అమరావతికి ఇచ్చారు. అది 20 సంవత్సరాలు 15 తయారవుతాడు, 15 సంవత్సరాలు అవుతుంది. అదొక 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అయిపోద్ది. అప్పుడు రాష్ట్రం మొత్తం అంతా కూడా దోచి వచ్చని ప్లాన్ చేశారు. ఒక్కడే ఒంటరిగా చెప్తున్నాడు, నాకు మీ ఇంట్లో మంచి జరిగితేనే, మీరు నన్ను నమ్మితేనే నాకు ఓటు ఇవ్వండి. మీకేదైనా నష్టం జరిగితే, మీకేదైనా నేను కష్టం చేశాను అనుకుంటే నాకు వద్దని చెప్తాను. నాయకుడు ఎవడో ఉన్నాడో దేశంలో? ఏం తిరుగుతున్నా కదా ప్రశాంత్ కిషోర్, తెలియదా నీకు? చెప్పించే అవుతానన్నమాట.